ఎక్కడికి తీసుకెళ్తుంది? మనము చూద్దాం పదండి. ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది. చూద్దాం పదండి పదండి. రండి. సౌమ్య విషయం అడిగితే అమ్మవారి ముందుకెందుకు తీసుకొచ్చావమ్మా? ఇక్కడికి తీసుకొచ్చిందంటే కిడ్నాప్ కి అమ్మవారికి మధ్య ఏదో లింక్ ఉందని అర్థం. భలే గెస్ట్ చేసావక్క. నీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చింది. నువ్వు పెట్టే టెన్షన్కి అందరి తలల్లోని నరాలు చిట్లిపోయేలా ఉన్నాయావని తొందరగా చెప్పు. అత్తయ్య, వాళ్ళు సౌమ్యను క్షేమంగా విడిచిపెట్టడానికి ఏమడిగారంటే, మన కులదైవమైన అన్నపూర్ణదేవిని అడిగారు. మనమంతా విన్నది నిజమేనా? ఇది కల అయితే కాదు కదా? అవని, ఇప్పుడు ఏం చెప్పావు? మరొక్కసారి చెప్పవా? అవునత్తయ్య, వాళ్ళకి ఎప్పటినుంచో ఈ విగ్రహం మీద కన్నుంది. ఎంతో మహిమ గల ఈ విగ్రహంతో వాళ్ళు కోట్లు సంపాదించాలని దురాలోచనతో ఉన్నారు. విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిస్తే పాపని ప్రాణాలతో విడిచిపెడతామన్నారు. ఈ విషయంలో నేను మీకు అలాంటి సహాయం చేయలేను. నేను అమ్మవారికి కాపరిని తప్ప అమ్ముకునే దానిని కాను అని ఎంతగానో నచ్చ చెప్పి చూశాను. అయినా సరే వాళ్ళు నా మాట వినలేదు. ఈ విషయం మీతో చెప్పడానికి నేనెంత మదన పడ్డానో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. దుర్మార్గులకు దురాశ పుట్టింది. అమ్మవారి జోలికొస్తే బూడిదైపోతారనే సంగతి వాళ్ళకి తెలీదు. డబ్బడిగితే ఇవ్వగలం గాని అమ్మవారి విగ్రహాన్ని మన ప్రాణం పోయినా ఇవ్వడం కుదరదు. అలాంటి వాళ్ళని వదలకూడదమ్మా. వాళ్ళ వలన ఎప్పటికైనా అమ్మవారికి ప్రమాదమే. వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు, వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ సంగతి చూద్దాం. పోలీసులకి చెప్తే పాప ప్రాణాలకు ప్రమాదం మావయ్యా. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఈ విషయం అందరి ముందు చెప్పడంలో నీ ఆంతర్యమేంటి? చెప్పవని. అత్తయ్య వాళ్ళ నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? నీ మనసులో ఏదో ఆలోచించుకొని ఉంటావు కదా, అదేంటో బయటపెట్టు. నీ మాటలు విన్న తర్వాత నాకసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నీ వల్ల మా కుటుంబానికి ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేలా కనబడుతోంది. గాది కింద పందికొక్కులాగా విషయాన్ని కొంచెం కొంచెంగా చెప్పడం ఎందుకు? తొందరగా మనసులో మాట బయటపెట్టు. అమ్మవారి ముందు పంచాయతీ పెట్టావు కదా, తొందరగా తేల్చు. అత్తయ్య, ఎన్నో రకాలుగా ఆలోచించి చూశాను. చివరికి నాకు అనిపించిందైతే ఒక్కటే. అమ్మవారి విగ్రహాన్ని మనం తీసుకుని వెళ్ళి ఇస్తే తప్ప సౌమ్యని మనకివ్వరు. అమ్మవారిని ఎంతగానో ఆరాధించిన నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. అమ్మవారు వారి చేతికందిన వాళ్ళ దగ్గర ఉండదన్న నమ్మకం, తిరిగి మన ఇంటికి చేరుకుంటుందన్న నమ్మకం నాకుందతయ్య. అందుకే
పాప క్షేమం కోసం ఇంకా ఆపు అవని, ఇంకా ఆపు అవని, ఇంకా ఆపు అవని. ఏం తమాషాగా ఉందా లేదంటే చిన్న పిల్లల ఆటల్లా ఉందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అది కాదత్తయ్య. ఇక నోర్మోయ్ నువ్వు. పాప కోసం ఏమైనా చేస్తామన్నాం కదా అని నువ్వు ఇలాంటి కోరికలు కోరడం మంచిది కాదు. ఏమైంది అవని నీకు? నాకెలాంటి స్వార్థమూ లేదు, అమ్మవారి కోసం ప్రాణత్యాగానికైనా నేను సిద్ధం అని అంటుండేదానివి కదా. మరి ఈ రోజు నీ స్వార్థం కోసం అమ్మవారిని బేరం పెడుతున్నావా ఏంటి? సౌమ్య ప్రాణం కాపాడుకోవడం కోసం నాకు మరో దారి కనిపించడం లేదు. అయితే అమ్మవారిని ఇచ్చేద్దామని అంటావా? మెంటలా నీకు? అదే మన వాళ్ళు ఎవరికైనా సమస్య వస్తే అమ్మవారిని అడ్డం పెడితే నువ్వు ఊరుకునేదానివా? ఈ రోజు నీ అక్క కూతురి కోసం ఇంతకి తెగిస్తావా? నేనింకేదో అడుగుతుందనుకున్నాను గాని మరీ ఇంత పెద్ద బాంబు పేల్చుతుందని అనుకోలేదు. కావ్య కాపురం చక్కబడటం కోసం మా అత్తయ్య ఆస్తిని ముక్కలు చేయడానికే ఇష్టపడలేదు. అమ్మవారిని ఇస్తుందని ఎలా అనుకున్నావు? ఓరి నాయనో, బయటికి అమాయకంగా కనిపించే అవనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇదంతా విన్న తర్వాత నాకేమనిపిస్తోందంటే అమ్మవారిని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం కోసం అవనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడుతోంది అనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు బావా. ఎందుకు అరుస్తున్నావు? కృష్ణ అన్న దాంట్లో తప్పే ఉంది. నా బాధను అర్థం చేసుకోండి. సౌమ్య క్షేమంగా తిరిగి రాదేమోనన్న దిగులుతో అక్క ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి అక్కని కాపాడుకోగలిగాను. లేదంటే అమ్మ లాంటి అక్కను కోల్పోయి ఉండేదానిని. 2 ప్రాణాలను మీరే కాపాడాలి. చూడమ్మా, పాపకేమైనా అయినా సుజాతకి ఏమైనా అయినా కూడా మేం తట్టుకోలేం. అలా అని అమ్మవారి వల్లనే పరిష్కారం దొరుకుతుందంటే మాత్రం అందుకు మేము ఒప్పుకోలేం. అమ్మవారిని మన కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరికీ మేము అన్యాయం చేయలేమమ్మా. ఆ ఫారెన్ వాళ్లతో నేను మాట్లాడి సమస్యకు మరో రకంగా పరిష్కారం ఆలోచిస్తాను. ఫోన్ నెంబర్ చెప్పు, లేదంటే మమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళు. ఈ విషయం ఎవరికి తెలిసినా పాపకు హాని తలపెడతారు మావయ్య. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని చెప్పినా ఇంటి ఇలవెల్పుని పరులపాలు చెయ్యడం కుదరదు అవని. డబ్బు కావాలంటే ఇస్తాం, అమ్మవారి జోలికి మాత్రం రావద్దు. డబ్బు వల్ల తీరే సమస్య కాదత్తయ్య. ఇంక నువ్వేం చెప్పకు. కావాలంటే పోలీసుల ద్వారా మా ప్రయత్నం మేం చేస్తామంతే. అవని ఓపెన్ గా విషయం చెప్పేసింది. ఇప్పుడు మీరు కాదన్నంత మాత్రాన అమ్మవారిని వదులుతుందా? ఏదో రకంగా బయటికి చేర్చేయదు. ఎస్ నిహారిక, దిస్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అమ్మవారికి మనం 24 గంటలు కాపలా ఉండలేం కాబట్టి అవని ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. అమ్మవారా అక్క కూతురా అని లాటరీ వేసుకుంటుంది. అక్క కూతురే ముఖ్యమని వస్తుంది. అప్పుడు అమ్మవారిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి అప్పగించేస్తుంది. మీ తర్వాత అమ్మవారి గదిలోకి అవనే అడుగు పెట్టగలుగుతుంది కాబట్టి అవని అనుకున్నంత పని చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అత్తయ్య గారు, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకాలం అవని అమ్మవారికి కాపలాగా ఉందన్నది ఎంత నిజమో రేపటి రోజున అవని వలనే అమ్మవారికి ప్రమాదం అన్నది కూడా అంతే నిజం. నా కుటుంబ సభ్యులందరితో నా బాధని చెప్పుకుంటే అందరూ అర్థం చేసుకుంటారనుకున్నాను గాని ఇలా నిందిస్తారనుకోలేదు. నాలో మీరనుకున్నట్టు ఏదైనా చెడు ఉద్దేశం ఉండుంటే
మీ దగ్గర ఈ విషయం ఎందుకు చెప్తాను? ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తుంటావు కదా అవని. ఇదంతా నీ ఫ్యూచర్ ప్లాన్ లో ఒక భాగమై ఉండొచ్చు కదా. అయ్యో, ఇక నిన్ను నమ్మడం చాలా కష్టం. అమ్మా నాన్న మీరు నమ్మారంటే మనకే నష్టం. అత్తయ్య, ఇంక నువ్వేం మాట్లాడుకు. ఈ క్షణం నిన్నిలా చూస్తుంటే అందరి మాటలు, అందరి అనుమానాలు నిజం అనిపిస్తున్నాయి. వేద, మన అమ్మవారిని మనం బయటి వాళ్ళ నుంచే కాకుండా ఇంటి మనుషుల నుంచి కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఆదమరిచినా కునుకు వేసినా కూడా అమ్మవారు మాయమయ్యేలా ఉంది. వెంటనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అవని, నువ్వు ఎన్నో త్యాగాలు చేసుంటావు. ఇప్పుడు నీ అక్క కూతురి కోసం అమ్మవారిని త్యాగం చేసినా చేస్తావు. అదే గనక జరిగితే ఈ వేదవతి ఊపిరి ఆగిపోతుంది. నేను నా కుటుంబం అమ్మవారిని కాపాడుకోవాలి అంటే ఉన్నది ఒక్కటే దారి. నువ్వు నా ఇంట్లో ఉండకూడదు. నా ఇంట్లో ఉండకూడదు. నా ఇంట్లో వెంటనే నా ఇంటి నుంచి బయటికి పో. కట్టుబట్టలతో బయటికి పో. ఆపదంటూ వచ్చేవారిని ఆదుకుంటారు. సాయం అంటూ వచ్చేవారికి సాయం చేస్తారు. న్యాయం అంటూ వచ్చిన వారికి న్యాయం చేస్తారు. అలాంటి మీరు ఇలా మాట్లాడతారని అనుకోలేదత్తయ్య. అందరూ నన్ను సాయం న్యాయం అడిగారు గాని అమ్మవారిని ఎప్పుడూ అడగలేదు. నీలా పంటకు చీడపురుగు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు నువ్వు మా కంటికి అంత ప్రమాదకరంగా కనిపిస్తున్నావు. నువ్వు బయటికి పోవడమే అమ్మవారికి అన్ని విధాలా శ్రేయస్కరం. అత్తయ్య, నా సమస్యకు నేనేదో ఒక రకంగా పరిష్కారం చూసుకుంటాను. నేను అమ్మవారి జోలికి పోను. అమ్మవారి గురించి అడిగి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇంటి నుంచి మాత్రం వెళ్ళమని చెప్పకండి. అవని కన్నీరును చూసి మీరు కరిగిపోకండి. మీ మాట మీదే మీరు నిలబడండి. అవని ఇంట్లో ఉంటే అమ్మవారు ఉండరు. ఇక మీ ఇష్టం. అవనా అమ్మవారా మీరే తెలుసుకోండి. అవనిని మరి కాసేపు ఉంచారు అంటే మీ మనసు మార్చేస్తుంది అత్తయ్య. మీ చేతులతో మీరే బయట గెంటేయండి. అత్తయ్య, వద్దత్తయ్య. ఆగండి అత్తయ్య, నా మాట వినండి. అత్తయ్య, అత్తయ్య, మావయ్య మీరండి చెప్పండి. అత్తయ్య, అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. ఇంక జన్మలో నువ్వు మా గడప తొక్కకు. బయటికి పో. అత్తయ్య, మరే విషయంలోనైనా నిన్ను క్షమించుండేదాన్నేమో. అమ్మవారి విషయంలో ఎవ్వరినీ క్షమించలేను. నేను తప్పు చేసినా శిక్షను అనుభవించక తప్పదు. నా ఇంట్లోకి రాకుండా నేను గీస్తున్న లక్ష్మణ రేఖ లాంటిది ఇది. ఎప్పుడూ ఈ గీతను దాటే సాహసం చెయ్యకు. ఈ వేదవతి ఆగ్రహ జ్వాలలకు ఆహుతైపోతావు. అత్తయ్య, 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 అత్తయ్య. అందరి ముందుకు వెళ్ళి నిజాయితీగా నా సమస్యను వివరిస్తే అందరూ నా ఊహలో రియాక్ట్ అయిన విధంగానే అవుతారు.
నిందిస్తారు. దొంగలా ద్రోహం చేసిన దానిలా ముద్ర వేస్తారు. అత్తయ్య వేరే విషయంలో అయినా క్షమిస్తుంది కానీ అమ్మవారి విషయంలో క్షమించదు. అమ్మవారిని బయటికి తీసుకువెళ్ళలేను. ఎవరికి నిజం చెప్పుకోలేను. సౌమ్యకి కానీ అక్కకి కానీ ఏదైనా అయితే తట్టుకోలేను. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. అమ్మ అన్నపూర్ణదేవి, నువ్వే నాకొక దారిని చూపించు. నువ్వు నీ సంపాదనతో కార్లల్లో తిరుగుతున్నావు, కావాల్సింది కొనుక్కుని తింటున్నావు, కాలు మీద కాలేసుకుని దర్జాగా ఉంటున్నావు. హ, నేను సంపాదన లేకపోయినా అదే పనిని అత్తారింట్లో చేస్తున్నాను. హ, నీకు నాకు పెద్ద తేడా లేదురా బంగారాజు. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? సౌమ్య గురించే కదా నీ ఆలోచన అంతా? అవును మావయ్య. మేం చేయగలిగే సాయం ఏదైనా ఉంటే చెయ్యడానికి వెనకాడమని ముందే చెప్పాం కదమ్మా. ఆ, ఎవరి దగ్గర నుంచన్నా ఏమన్నా ఫోన్ వచ్చిందా? ఆ, సరే గాని వీర్రాజుగాడు పేకాడదామని 2-3 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు కాస్త వెసులుబాటు చేసుకో, అందరం సరదాగా కూర్చుందాం. హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ హర హర మహాదేవ హర హర మహాదేవ. ఇల్లరిక పల్లుడు ఇంటి గోడలో ఉన్న ఇటుక లాంటి వాడురా బంగారాజు. నీకు అందులో ఉండే మజా తెలీదులే. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. జంగమదేవరు వచ్చాడు, వెళ్ళి బియ్యం దక్షిణ తీసుకురామ్మా. చాలా రోజుల తర్వాత వచ్చారు. లోపలికి పిలిచి ఆతిథ్యం ఇద్దామండి. భోజనం పెట్టి పంపిద్దాం. ఆ, హర హర మహాదేవ హర హర మహాదేవ. రేయ్, నువ్వు లైన్లో ఉండు. ఎవడో పగటి వేషగాడు వచ్చాడు, క్లాస్ పీకి పంపించాలి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? ఫోన్ మాట్లాడుతుంటే కనిపించడం లేదా? ఏంటి డిస్టర్బెన్స్? వేళపాడా లేదా? హర హర మహాదేవ శంభో శంకర. నీలాంటి వాళ్ళందరూ ఆయన పేరు చెప్పుకుని బాగా బతికేస్తున్నారు. నేను ఆ పరమేశ్వరుడి సేవకుండి. చాలే, పని చేయడం చేతకాక ఇలాంటి వేషాలు నాకు తెలీదా ఏంటి? మూర్ఖుడా! రేయ్, వీడెవడో ఎక్కువ మాట్లాడుతున్నాడు. వీడి సంగతి చూసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తానుండు. నన్ను మూర్ఖుడు అంటావా? ముందు బయటికి నడు. వెళ్ళి ముందు బయటికే. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? పెద్దిరాజు, నమస్కారం స్వామి. మీలాంటి వారు మా ఇంటికి రాక చాలా కాలమైంది. లోపలికి దయచేయండి.
ఏయ్, ఏయ్, ఏంటండి గోలా ఆప ఇదిగే ఈ 10 రూపాయలు తీసుకుని బయటికి నడు